Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరతంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన 112 సూత్రాలను తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సమాధానాలు మనం తెలుసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ప్రశ్న ఏంటంటే, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే తను తాను వాస్తవీకరణ, తన వాస్తవం ఏమిటి, తాను ఏమిటి అని తెలుసుకోవడం అనేది ప్రాథమిక అవసరమా అని. అయితే ఈ యొక్క అహం ఆత్మాస్మి లేదా నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడం అనేది ఒక ప్రాథమిక అవసరమా, ఇలా అనేక రూపాలుగా చెప్పుకోవచ్చు. అంటే వాస్తవం ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఏంటంటే, మనిషి సామర్థ్యంతో పుట్టాడు. సామర్థ్యం ఉంది, జస్ట్ పొటెన్షియల్. ఒక మామిడి విత్తనం ఉంది, మామిడి చెట్టు కాగలిగే సామర్థ్యం ఉంది, అంతేకాని చెట్టు కాలే. మనిషి గొప్ప సామర్థ్యంతో పుట్టాడు, కానీ సమర్థుడు కాలే. సామర్థ్యం ఉంది లోపల, అంటే ఒక పాసిబిలిటీ ఉంది, యాక్చువల్గా లేదు, యాక్చువల్గా కాలే. ఇంకా ఈ మే బికమ్ సంథింగ్. తన సామర్థ్యం మేరకు ఎదగవచ్చు, లేకపోతే ఎదగకుండా ఉండొచ్చు. అవకాశం ఉంది, అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి మనిషికి గొప్పవాడు లేదా మహానుభావుడు లేదా మాధవుడు లేదా బుద్ధుడు ఇంకేదైనా మనం అనుకోవచ్చు, కాగలిగే సామర్థ్యం ఉంది. కానీ ఆ అవకాశం ఉంది, కానీ అవకాశం ఉపయోగించుకోకుండా పోవచ్చు. ప్రకృతి బలవంత పెట్టదు, నువ్వు అలా అవ్వు అని బలవంత పెట్టదు, నీకు స్వేచ్ఛ ఇచ్చింది. నువ్వు ఎంచుకోవచ్చు. నీ వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవడం కోసం, నీ సహజ స్థితిని తెలుసుకోవడం కోసం, నువ్వు గొప్ప సామర్థ్యం కావడం కోసం ఎంచుకోవచ్చు, లేదా ఎంచుకోకుండా కూడా ఉండొచ్చు. మనిషి ఎలాంటి వాడు? ఇందాక విత్తనం అన్నాం, ఒక విత్తనం లాంటి వాడు. ఆ విత్తనం ఏంటి? పాసిబిలిటీ ఉంది. అయితే ఒక విత్తనానికి ఎలా పాసిబిలిటీ ఉందో, చెట్టు కాగలిగే వాస్తవం ఎలా కాగలిగేది ఉందో, మనిషికి కూడా పూర్తిగా పుట్టడంలో ఫుల్ఫిల్గా పుట్టలేదు. ఆ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడం కోసం, తన సామర్థ్యాన్ని, తన వనరుల్ని వినియోగించుకోవడే దానికోసం అవకాశం ఉంది. అంచేత సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది ప్రాథమిక అవసరం. తను తాను తెలుసుకోవడం, తన సామర్థ్యాన్ని వెలికి తీయడం అనేది ప్రాథమిక అవసరం.
తన లోపలనే ఉంది ఆ సామర్థ్యం. అది వెలికి తీయడం అనేది ప్రాథమికమైన అవసరం, ప్రాథమిక విద్యలాగా ఇది బేసిక్ నీడ్. నువ్వు పరిపూర్ణుడు కాకుండా ఉంటే, నువ్వు ఏం కాగలవో అది కాకుండా ఉంటే, నువ్వు ఏం చేయాలో అది చేయకుండా ఉంటే, నీ గమ్యాన్ని నువ్వు చేరకుండా ఉంటే, నువ్వు వాస్తవ స్థితిని నీ యొక్క యాక్చువల్గా నువ్వెవరువో అది కాకుండా ఉంటే, విత్తనం చెట్టు కాకుండా ఉంటే, అప్పుడు నువ్వేం ఫీల్ అవుతావు? నువ్వేదో మిస్ అయ్యాను, నేను మిస్ అయిపోయానే అని ఫీల్ అవుతూ ఉంటావు. ప్రతి ఒక్కడు ఫీల్ అవుతూనే ఉంటాడు, ఏదో మిస్ అయ్యాను, ఏదో మిస్ అయ్యానని. వాస్తవానికి మిస్ అయింది ఏంటి? తను తాను తెలుసుకోలేకపోవడం. నీ వాస్తవ స్థితిని నువ్వు పొందకపోవడం, అది మిస్ అయ్యింది. నువ్వు ఏది మిస్ అయ్యావు అనుకుంటున్నావు? అసలు వాస్తవానికి నువ్వేదో గొప్పవాడివి, ఏదో పొజిషను, ప్రెస్టేజీ, పవరు, అది కాదు మిస్ అవ్వటం. నువ్వు ఏది డిమాండ్ చేస్తే అది పొందుతావు. నువ్వు యూ గెట్ వాట్ సో ఎవర్ యూ డిమాండ్. గొప్ప కోట్లు కావాలా, గొప్ప సంపన్నుడు కావాలా, పవర్ కావాలా, ప్రెస్టేజ్ కావాలా, ఏదైనా సరే అది యూ ఫీల్ అయితే చాలు. అది కాన్స్టెంట్ సెన్స్ ఆఫ్ సంథింగ్ మిస్సింగ్ విత్ ఇన్ యూ. బికాస్ కారణం ఏంటి? సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అది బయట విషయాలు కాదు. ఈ రిచ్నెస్, పవరు, ప్రెస్టేజ్, ఇంకేదైనా కానీ అది బయట విషయాలు. ఇక్కడ మనం ఏది మాట్లాడుకున్నా మెడిటేషన్ పరంగా ఆత్మహత్య మాట్లాడుకుంటాం, కానీ ఇట్ ఈజ్ రిలేటెడ్ విత్ యువర్ ఇన్నర్ గ్రోత్. అంతరంగంగా నువ్వు ఏమి ఎదిగావు, అంతరంగంగా నువ్వు నీ లోపల నువ్వు ఫుల్ఫిల్ అయ్యావా లేదా? ఫుల్ఫిల్ కానంత వరకు, నిన్ను తెలుసుకోనంత వరకు, నువ్వు పుష్పించనంత వరకు, అలాగే నీ ఇన్నర్ సాటిస్ఫాక్షన్ పొందనంత వరకు, నువ్వు ఫీల్ కానంత వరకు, ఇదంతా సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది బేసిక్ నీడే. అది కొంచెం అసహనంగానే ఉంటుంది, ఏదో మిస్ అయ్యానే అన్నట్టు ఉంటుంది. సంథింగ్ మిస్సింగ్. నువ్వు ఎంత కోట్లు సంపాదించినా, ఎంత పవర్ఫుల్గా అయిపోయినా, ఎంత ప్రెస్టేజ్ ఉన్నా, ఏదో సంథింగ్ మిస్సింగ్. ఈ సంథింగ్ మిస్సింగ్, ఏదో మిస్ అయ్యానే అనేదానికి, నువ్వు ఏది ఉన్నా సరే ఏదో మిస్ అయ్యానే అనేదానికి దాన్ని నువ్వు డిస్ట్రాయ్ చేయలేవు. అంచేత సెల్ఫ్ యాక్చువలైజేషన్, అహమాత్మాస్మి, తను తాను తెలుసుకోవడం అనేది, తను ఏం కావాలో అది అవడం అనేది చాలా ప్రాథమిక అవసరం. అతను ఆ మనిషి అనేవాడు ఎలా పుట్టాడు? విత్తనంలా పుట్టాడు. ఇప్పుడు వాడు ఆ విత్తనము ఫ్లవర్ అవ్వాలంటే ఎలా అవుతుంది? అది విత్తనము చెట్టు అవ్వాలి, ఎదగాలి, ఫ్లవర్ అవ్వాలి. ఎందుకు వచ్చాడు? పరిపూర్ణంగా ఎదగడం కోసం వచ్చాడు. ఆ ఎదుగుదల అవుటర్ కాదురా నాయన, ఇన్నర్ గ్రోత్. అవుటర్ గ్రోత్ అది ఇమ్మీడియటే, కానీ మిస్ అయ్యాడు అంటే ఇన్నర్ గ్రోత్ అవ్వాలి. ఆ ఇన్నర్గా గ్రోత్ అవ్వడమే ఇన్నర్ ఎండ్లో లోపల అంతర్గతంగా తను పరిపూర్ణత్వం పొందాలి. అప్పుడు ఆ క్షణంలో ఏమవుతుంది? నీ సామర్థ్యాలన్నీ, నువ్వు కాగలిగే సామర్థ్యాలన్నీ పూర్తిగా వాస్తవంలోకి వచ్చేస్తాయి. అప్పుడు నువ్వు శిఖరాన్ని చేరుకుంటావు, నీ జీవితంలో శిఖరాగ్రాన్ని చేరుకుంటావు, నీ ప్రేమలో శిఖరాగ్రాన్ని చేరుకుంటావు, ఈ ఉనికి సర్వస్వంలో శిఖరాగ్రాన్ని చేరుకుంటావు. అంటే ఒక పీక్ ఎక్స్పీరియన్స్, అంటే ఒక సహస్రదళ కమలం, సహస్రారం అన్నట్టు, ఆ సహస్రార స్థితి చేరుకున్నట్టు పీక్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ బ్రహ్మానంద స్థితి. ఇంకా నువ్వు దేన్ని పట్టుకుని ఏలాడవు. ఆ బ్రహ్మానంద స్థితి వచ్చేస్తే ఇంకా నువ్వు దేనికి పట్టుకుని ఏలాడాల్సిన అవసరమే లేదు. పరిపూర్ణమైన
సంతృప్తి అనేది ఉంటుంది. అతను ఇంక లేమి అనేది లేదు, ఏ కోరిక లేదు, ఏ డిమాండ్ లేదు, అటు పరిగెట్టాలి ఇటు పరిగెట్టాలనే ఏ మూమెంట్ లేదు. తనది వాడు, ఎందుకంటే ఆ బ్రహ్మానంద స్థితి తను తాను పూర్తిగా ఎదిగాడు లోపల అంతర్గతంగా. తాను ఏమైనప్పటికీ పరిపూర్ణ స్థితిలో ఉన్నాడు. అలాంటిదే ఆత్మానుభవం, ఆ బ్రహ్మానందం, పీక్ ఎక్స్పీరియన్స్. అలా సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే వాట్ యూ థింక్ సో యూ బికమ్. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే నువ్వు అవుతావు, లేదా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. యాక్చువలైజేషన్ అంటే నథింగ్ బట్ రియాలిటీ, సెల్ఫ్ రియాలిటీ. తన అహం ఆత్మ అస్మి, ఆత్మ అంటే బ్రహ్మానందం. ఆ పీక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, శిఖరాగ్రం, ఉన్నత స్థితి. అప్పుడు అతను ఏది ముట్టుకున్నా, దెన్ వాట్సోఎవర్ హీ టచెస్, వాట్సోఎవర్ హీ ఈజ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, అతను ఏది ముట్టుకున్నా, చేసినా చేయకున్నా, జస్ట్ అలా ఉన్నా బ్రహ్మానంద స్థితిలో ఓలలాడుతూ ఉంటాడు. ఆ బ్రహ్మానంద స్థితి అది బయట. బ్రహ్మానందం అనేది ఏదో ఉంటే బ్రహ్మానందం కాదు, బయట విషయాలు కాదు, అంతర్గత విషయాలు. ఆ ఇన్నర్ గ్రోతే బ్రహ్మానందం. ఇన్నర్గా తను ఎంత ఉన్నత స్థితికి ఎదిగాడు అనేది ఆ బ్రహ్మానంద స్థితి. బుద్ధుడు సెల్ఫ్ యాక్చువలైజేషన్ పర్సన్, తను తాను ఇన్నర్గా బాగా ఎదిగాడు. అంచేత ఆ బుద్ధుని విగ్రహాలు, మహావీరుడి విగ్రహాలు లేదా మహానుభావుల విగ్రహాలన్నీ మనం చెక్కుకుంటాం, చిత్రాలు గీసుకుంటాం, వాటిని మనం దివ్యంగా మనం పెట్టుకుంటాము. అయితే వారు ఇలా కూర్చుని ఒక వికసించిన కమలం మాదిరి అయిపోయారు, ఫుల్గా పూర్తిగా వికసించిన కమలం. ఆ కమలం మీద కూర్చున్నారు. ఆ కమలం మీద కూర్చున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లవరింగ్ బయట చిత్రీకరణ అలా చూపించినా అది ఇన్నర్ ఫ్లవరింగు. ఆ ఫ్లవరింగ్ అంతా ఏంటి, ఆ పుష్ప వికాసం అంతా ఏంటి, ఆ సహస్రదళ పద్మం వికాసం ఏమి, అది ఇన్నర్గా జరిగింది. ఆ ఇన్నర్గా జరిగిపోయింది. వాళ్ళు అంచేత ఫుల్గా వికసించారు. ఆ సహస్రదళ కమలం పూర్తిగా ఇచ్చుకుంది. అంచేత ఆ ఫ్లవరింగ్ వలన ఏమవుతుంది, అది కాంతులు విరజింపుతుంది, బ్రహ్మానందం బయటకు వస్తుంది, ఆ బ్రహ్మానంద స్థితి. అయితే ఆ వారి నీడలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ మౌన స్థితి, ఆ బ్రహ్మానంద స్థితిని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ బుద్ధుడి దగ్గరికి, ఆ మహావీరుడి దగ్గరికి. ఆ మహావీరుడి గురించి ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. అది బ్యూటిఫుల్ స్టోరీ. అది కల్పన అవుతుందా అయినా అది మహా అందమైన స్టోరీ. అయితే మహావీరుడు ఆయన కదులుతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నా 24 మైళ్ళు, ఆయన చుట్టూ 24 మైళ్ళు పుష్పాలన్నీ వికసించేయట. అవి సీజన్ అయినా కానీ, సీజన్లో వచ్చే పుష్పాలు కానీ లేకపోతే సీజన్లో రాని పుష్పాలు అనేది అన్నీ వికసించేవట. అది నిజంగా ఒక కవి తన కవిత్వాన్ని రాస్తుంటే ఆ కవిత్వంలో ఎక్స్ప్రెషన్ అన్నమాట ఆ మహావీరుడు యొక్క గొప్ప సంగతి. ఆఖరికి తను తాను తెలుసుకోలేని వాడు కూడా ఆ మహావీరుడిని కాంటాక్ట్ చేసినప్పుడు అతనిలో ఆ ఫ్లవరింగ్, ఆ మహావీరుడి యొక్క చక్కటి వికాసము, ఆత్మ విజ్ఞానము, ఆ వికాసము అంటువ్యాధిలాగా అంటుకునేదట. అంటే ఆ ఇన్నర్ ఫీలింగు ఆ అవతలి వ్యక్తి అసలు తెలియని వాడు కూడా ఫీల్ అవుతాడు. అలాగే ఆ సీజన్లో రావాల్సింది కాదు అనుకుంటే ఆ సీజన్ కూడా వచ్చేస్తుంది. వాడు రెడీ కాలేదు, అయినా కానీ ఆ రిఫ్లెక్షన్ అతని మీద పడుతుంది, ఆ ప్రతిధ్వని అతనిలో ఫీల్ అవుతాడు. ఆ మహావీరుడి దగ్గరికి ఎవరు వచ్చినా అలాగే జరుగుతుంది. ఆ ఎకో, ఆ ప్రతిధ్వనిస్తుంది. ఏమిటి ఎంత అద్భుతం అని ఆ బ్రహ్మానంద స్థితిని, ఆ మహనీయ స్థితిని తన అనుభూతి పొందుతాడు. అంచేత
సెల్ఫ్ యాక్చువలైజేషన్, తను తాను తెలుసుకోవడం అనేది ప్రాథమిక అవసరం. ప్రాథమికత అని ఎందుకు అన్నాము? ఎందుకంటే మనకి అన్ని అవసరాలన్నీ తీర్చబడతాయి, ఒక్క సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఒకటి తప్ప. బేసిక్ అంటే అన్ని నీడ్స్ కానీ బేసిక్ నీడ్ ఇది, బేసిక్ ప్రాథమిక అవసరం. కానీ ఆ ప్రాథమిక అవసరం అనే సెల్ఫ్ యాక్చువలైజేషన్ తప్ప నీ అవసరాలన్నీ తీర్చబడుతూ ఉంటాయి. ప్రకృతిలో నీ అవసరాలన్నీ తీర్చబడుతూ ఉంటాయి. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. నీ నీడ్స్ అన్నీ ఫిల్అప్ అవుతాయి. కానీ అహమాత్మాస్మి అనే ఆత్మజ్ఞానం అది ఒక్కటే నువ్వు చేయాలి, నువ్వు చూసుకోవాలి. అదొకటే అన్ఫుల్ఫిల్డ్. వాస్తవం ఏంటి? సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది సంభవిస్తుంది. అది సంభవించినంత కాలం నువ్వు ఏది ఫుల్ఫిల్ అయినట్టు కాదు. ఎందుకంటే నువ్వు మధ్యలో నువ్వు మిస్ అయిపోయానే ఏదో వెలితి అనేది కనపడుతూ ఉంటుంది. ఆ లోపల టోటల్గా ఫుల్ఫిల్మెంట్ అవుతావు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అయితే, అహమాత్మాస్మి అని తెలుసుకుంటే. అందుకోసమే బుద్ధుడు అడుక్కునేవాడు, భిక్షాపాత్ర పెట్టి అడుక్కునేవాడైనా మహాచక్రవర్తిలాగా ఉంటాడు. ఒకసారి కాశీకి వెళ్ళాడు ఆయన. ఎన్లైటన్ అయిన తర్వాత కాశీకి వెళ్ళాడు. కాశీ మహారాజు చూశాడు ఆయన. ఏమండి, మిమ్మల్ని పైకి చూస్తే ఏమీ లేదు, మీరు ఆ యొక్క డ్రెస్ కానీ లేకపోతే చేతిలో భిక్షపాత్ర, మీరు ఒక అడుక్కునేవాడిలాగా ఉన్నారు. కానీ నేను ఫీల్ అవుతున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. మీరు అడుక్కునేవాడు డ్రెస్ చూస్తే మీరు పైకి అలా ఉన్నారు, నేనే అడుక్కునేవాడిలాగా ఉన్నాను. మీ వద్ద ఏమీ లేదు. కానీ మీరు నడిచే నడక, మీరు చూసే చూపు, మీరు నవ్వే నవ్వు, ఈ ప్రపంచమంతా పరిపాలిస్తున్నటువంటి మహాచక్రవర్తి లాగా ఉన్నారు. ఈ ప్రపంచమే, వరల్డ్ ఈజ్ ఎవర్ కింగ్డమ్ అంటున్నాడు ఆయన. పైకి మాత్రం ఏం కనపట్టలేదు, నథింగ్. ఏమిటండి మీ పవర్ యొక్క సీక్రెట్ ఏమిటండి? మీరు మహాచక్రవర్తిలాగా ఉన్నారు, కానీ పైకి మాత్రం ఏం కనపడటం లేదు. మొత్తం మీరేంటి? నో ఎంపరర్ హ్యాస్ ఎవర్ లుక్డ్ లైక్ దట్. ఏ చక్రవర్తిని చూసినా అలా కనపడలేదు. మీరు మాత్రం ప్రపంచమంతా మీదే అన్నట్టుగా ఉన్నారు. మీరే మహారాజులాగా ఉన్నారు, మీరే పవర్ఫుల్గా ఉన్నారు. ఆ సోర్స్ ఏమిటండి? ఆ పవర్ యొక్క సోర్స్ ఏమిటి అని ఆ కాశీ మహారాజు అడుగుతూ ఉన్నాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? ఇట్ ఈజ్ ఇన్ మీ, నా లోపల ఉంది. నా పవర్ నా లోపల ఉంది, నా సోర్స్ నా లోపల ఉంది. నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో అది నా లోపలనే వాస్తవికతగా ఉంది. నాతో నేనున్నాను, అట్స్ ఆల్. ఇంకా ఏది, ఐ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్. నాకేది బయట ఏమీ లేవు, కానీ నాతో నేనున్నాను, నాకు నేనే ఉన్నాను, నేను పరిపూర్ణున్నై ఉన్నాను. అంచేత నాకు ఏ కోరికలు లేవు, బాహ్యంగా ఏ కోరికలు లేవు, నేను ఏ కోరికలు లేకుండా ఉన్నాను అన్నాడు. వాస్తవం ఏంటంటే తను తాను తెలుసుకున్నవాడు వానికి ఏ కోరికలు లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మామూలుగా సాధారణంగా కోరికలు లేకుండా ఉండండి, మనం ఏం చెప్తాము? ఇఫ్ యూ బికమ్ డిజైర్లెస్, నీ కోరిక లేకుండా ఉంటే నీ సంగతి నీకు తెలుస్తుంది అని అంటాం. కానీ దానికి విరుద్ధం. తను తెలుసుకున్నవాడికి ఏ కోరికలు లేకుండా ఉంటాయి. వద్దా, నాకు ఆ కోరిక వద్దు, ఇది వద్దు, అది వద్దు, ఇది వద్దు అని నేను సన్యాసించాను అనేది కాదు అక్కడ. నిన్ను తన్నుతా తెలుడు తత్వం. యు నో యువర్ సెల్ఫ్. ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్ యూ విల్ బికమ్ డిజైర్లెస్. నిన్ను తెలుసుకుంటే ఏ కోరిక లేదు. ఇక్కడ ఈ తంత్ర ఏం చెబుతుంది? నువ్వు కోరిక లేకుండా ఉండొద్దు అనే దాని మీద ఏమి నొక్కి చెప్పదు. నిన్ను తెలుసుకోజారు అంటది. తను తెలుసుకున్నవాడు తెలుడు తత్వం, అదే నీవు అని తెలుసుకున్నవాడు అది తత్వం.
అదే నీ తెలుసుకున్నవాడు ఇంకేముంది, అన్నీ తానే ఉన్నవాడికి ఇంకా ఏ కోరిక ఉంటుంది? ఏ కోరిక లేని స్థితి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కోరిక ఏంటంటే నాకు పరిపూర్ణంగా లేదు, వెలితి ఉంది. కోరిక ఉంది అని అంటే నాట్ ఫుల్ఫిల్డ్, ఏదో మిస్ అయ్యాను అంచేత దాన్ని వెంటపడాలి. ఒక కోరిక వచ్చింది, ఒకదాని తర్వాత ఇంకొకటి, ఇంకొక దాని తర్వాత ఇంకొకటి, అది నెవర్ ఎండ్స్, అంతులేని ప్రయాణం. ఒక కోరిక తీరిన తర్వాత మరొక కోరిక వైపు పడిగొడుతూ ఉంటాం. అది ఒక డిజైర్ తర్వాత 10 డిజైర్లు వస్తాయి, అంటే ఒక కోరిక తర్వాత 10 కోరికలు వస్తాయి. ఇంకా కోరిక లేని స్థితి వైపుకి పెరగటం కూడా కోరిక అయిపోతుంది. అది ఎప్పటికీ ఆ కోరిక లేని స్థితికి మనము చేరుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే నువ్వు ఏదైనా ట్రై చేస్తున్నావు సెల్ఫ్ యాక్చువలైజేషన్కి, అప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఇన్నర్ పొటెన్షియాలిటీ. అప్పుడు ఆ ఇన్నర్ పొటెన్షియాలిటీని యాక్చువల్ చేయాలి. అప్పుడు యూ బికమ్ మోర్ అండ్ మోర్, యూ బికమ్ యాక్చువల్. ద లెస్ అండ్ లెస్ డిజైర్స్ యూ విల్ బీ ఫెల్ట్. అప్పుడు నిన్ను తెలుసుకునే స్థితి వైపుకి నువ్వు పరిగెడుతున్నప్పుడు మిగిలిన ఏ కోరికలు నువ్వు వెంటపడవు, ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతూ ఉంటాయి. వాస్తవం ఏంటి? దే ఆర్ ఫెల్ట్ ఓన్లీ బికాజ్ యు ఆర్ ఎంప్టీ ఇన్సైడ్. నీ లోపల ఖాళీ శూన్యం ఉన్నప్పుడు అవి తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ నాట్ ఎంప్టీ విత్ ఇన్, నువ్వు ఫుల్ఫిల్ అయిపోయావు, ఇంకా కోరికలతో పని లేదు. నువ్వు ఫుల్ఫిల్ కాలేదు, నువ్వు ఇన్నర్గా ఫుల్ఫిల్ కాలేదు, నువ్వు ఇంకా ఏదో కావాలని ఆరాటం ఉంది, అప్పుడు కోరికలు వెంటబడుతూనే ఉంటాయి. సో ఏమి చేయాలండి? సెల్ఫ్ యాక్చువలైజేషన్, అహమాత్మాస్మి అనే విషయంగా నేను ఏం చేయాలండి అన్న పాయింట్. 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది ఏంటంటే దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి కాదు. ఏ గ్రేట్ పెయింటర్ ఉన్నాడు, గ్రేట్ మ్యూజిషియన్ ఉన్నాడు, గ్రేట్ పోయిట్ ఉన్నాడు, యూ విల్ బీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది కాదు. అవి నువ్వు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అయిన తర్వాత మిగతా విషయాల్లో నువ్వు గ్రేట్నెస్ వస్తుంది, నువ్వు సంతృప్తి. ఇఫ్ యూ హ్యావ్ ఎ పొటెన్షియల్ ఆఫ్ బీయింగ్ ఎ గుడ్ మ్యూజిషియన్, నువ్వు గొప్ప చక్కటి సంగీతజ్ఞుడు కాగలిగే పొటెన్షియల్ ఉంది, అప్పుడేమవుతావు? ఇఫ్ యూ ఫుల్ఫిల్ అండ్ యూ బికమ్ ఏ మ్యూజిషియన్. అంటే నువ్వు గొప్ప సంగీతజ్ఞుడు కావాలని చెప్పి నువ్వు సాధన చేసావు, అది మ్యూజిషియన్ అయ్యావు. అది ఒక పార్ట్ మాత్రమే, టోటల్ కాదు. టోటల్ కాకుండా ఒక పార్ట్ అయితే రిమైనింగ్ హ్యూమానిటీ విత్ ఇన్ యూ విల్ బి రిమైన్ అన్ఫుల్ఫిల్డ్. అందులో నీ లోపల ఒక సెల్ఫ్ అంటే నేను మ్యూజిషియన్లో గొప్పవాడిని కావాలి అనే కోరిక ఫుల్ఫిల్ అయ్యింది, కానీ మిగిలినవన్నీ మిగతా అంతా అసంపూర్ణంగానే ఉంది. అంచేత నువ్వు అయ్యో ఇంకేదో ఉంది అని ఒక పార్ట్ పెరిగింది, రిమైనింగ్ పార్ట్ ఇంకా ఎదగలేదు, నువ్వు రాయిలాగానే ఉన్నావు. అప్పుడు ఆ రాయి, ఆ గుదిబండ నీ మెడ మీద ఇదిగానే ఉంది. అలాగే ఒక కవిత్వంలో మంచి కవిత్వం మీద అట్లా ఇట్లా అని, అప్పుడు ఆ కవిత్వం మూడ్లో ఉన్నప్పుడు వాడు ఓ బుద్ధులానే ఉంటాడు, తను తాను పూర్తిగా మర్చిపోతాడు ఆ కవిత్వంలో. సాధారణమైన పొయిట్ కూడా అంతే, ఇంకా అక్కడ ఏం లేదు. అయితే ఆ పొయిటిక్ మూడ్లో ఉన్నప్పుడే వాడు పీక్ స్టేట్లోకి వెళ్తాడు. ఆ పీక్ స్టేట్ కూడా పరిపూర్ణమైందా అంటే లేదు. ఒక కేకు, పూర్తి కేకులో ఒక చిన్న మొక్కలాగా ఉంటుంది. అయితే ఆ స్థితిలో అతను ఆనంద స్థితిలో ఉంటాడు, ఎన్లైటెన్ బుద్ధుడిలాగా ఉంటాడు, బుద్ధుడి మైండ్ లాగా ఉంటుంది. అయితే ఆ పొయిట్ అనేవాడు ఓ బుద్ధుల్లా మాట్లాడతాడు. ఉదాహరణకి ఖలీల్ గిబ్రాన్ ఎలా మాట్లాడతాడంటే ఓ బుద్ధుల్లా మాట్లాడతాడు, కానీ బుద్ధుడు కాదు, అతను కవి, ఒక గొప్ప కవి ఖలీల్ గిబ్రాన్. అయితే ఆ ఖలీల్ గిబ్రాను మరి ఒక బుద్ధుడుగా మాట్లాడిన బుద్ధుడు కాదు.
అయితే ఖలీల్ గిబ్రాన్ మనం చూసామనుకో, ఆయన పొయిటరీ చూసామనుకోండి, ఆయన బుద్ధుడిలాగా అనిపిస్తాడు, క్రీస్తులాగా అనిపిస్తాడు, కృష్ణుడిలాగా. అబ్బబ్బా ఏం మాట్లాడాడండి, ఏం చెప్పాడండి. అయితే ఆయన ఖలీల్ గిబ్రాన్ మనం కలిసామనుకోండి, సాధారణమైన వ్యక్తిలానే ఉంటాడు. ఆయన మాటలు ప్రేమపూర్వకంగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంత బ్యూటిఫుల్గా బుద్ధుడు కూడా మాట్లాడి ఉండకపోవచ్చు అన్నట్టుంటుంది. కానీ బుద్ధ నోస్ లవ్ విత్ హిజ్ టోటల్ బీయింగ్. తను తాను పరిపూర్ణంగా ప్రేమించుకున్నవాడు ఆ బుద్ధుడయ్యాడు. ఖలీల్ గిబ్రాన్ కూడా ఆయన లవ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఆయన కవిత్వంలో ఉంటుంది. ఆయన ఆ యొక్క కవిత్వం అనేటువంటి వాహనాన్ని ఎక్కాడు. ఆ ప్రేమ బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఆనంద క్షణాలను వ్యక్తీకరిస్తుంటాడు ఆ కవిత్వంలో. కానీ అది అరుదైన వ్యవహారం, రేరుగా వస్తుంది. కానీ రియల్ ఖలీల్ గిబ్రాన్ని మనం చోటు చేస్తే అతడు ఇంకా అసహనంగానే ఉన్నాడు. పరిపూర్ణత లేదు, ఒక భాగమే ఎదిగింది. ఒక మ్యూజిషియన్లో ఒక భాగం పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడు, మిగిలిన భాగం అసంపూర్ణంగానే ఉంది, వెలితిగానే ఉంది. అలాగే ఈ కవి ఖలీల్ గిబ్రాన్ కూడా పరిస్థితి అంతే. మాటలు బుద్ధుడి మాటలలాగా, బుద్ధుడి ప్రేమ వచనాలలాగా అన్నీ ఉంటాయి, కానీ అతనిలో అది పూర్తిగా అవ్వలేదు. ఒక పార్టే అయ్యింది, మనిషిలో ఒక పార్టే. సో మనిషి, బట్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ poet. The poet seems to be something. What happens to this man? Sometimes ఒకసారి ఏమైంది, ఇంత గొప్ప కవిత్వం చెప్పేవాడే ఇలా ఉన్నాడు ఏమిటి అని అనిపించేలాగా ఉంటుంది. అంచేత ఆ పొయిట్స్ కూడా, అంటే ఆ కవులు కూడా ఆ పొయిటరీలో అద్భుతాలను సృష్టించినప్పటికీ దే ఆర్ నాట్ క్రియేటింగ్. ఒక ఇన్స్ట్రుమెంట్, దే ఫీల్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ బికమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సమ్ అదర్ ఎనర్జీ. ఒక అద్భుతమైన ఎనర్జీ వలన ఆ పొయిటిక్ సమ్ అదర్ ఫోర్స్, దానివల్ల అది క్రియేట్ అయ్యింది. దే ఆర్ నో మోర్, వాళ్ళు ఏం లేదు. దే ఫీలింగ్ కమ్స్ బికాస్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు రియల్గా, కానీ టోటాలిటీ లేదు. టోటాలిటీ, పరిపూర్ణత్వం అనేది అందుబాటులోకి లేదు. సో ఒక చిన్ని అంశం మాత్రమే అయ్యింది, పరిపూర్ణత రాలేదు. నువ్వు ఆకాశాన్ని టచ్ చేయలేదు. ఒక ఏలు మాత్రమే ఆకాశాన్ని టచ్ చేయదు. నువ్వు పరిపూర్తిగా ఒక ఏలు టచ్ చేసావు ఆకాశాన్ని, పూర్తిగా నువ్వు ఇంకా భూమిలోనే ఉన్నావు, భూమి మీదే ఉన్నావు. నీ చెయ్యి ఏలు మాత్రమే ఆకాశంలో ఉంది. ఒక్కోసారి నువ్వు జంప్ చేస్తావు, ఒక క్షణం మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తావు. సమ్టైమ్స్ యూ జంప్ అండ్ ఫర్ ఎ మూమెంట్, ఒక క్షణంలో నువ్వు భూమి మీద ఉండవు, నువ్వు జంప్ చేసావు కదా. కానీ యూ హ్యావ్ డిసీవ్డ్ గ్రావిటీ. ఏం చేస్తుంది? నువ్వు అలా ఎగిరినప్పుడు ఆ గ్రావిటీని మోసం చేసావు. కానీ నెక్స్ట్ మూమెంట్ ఏమైంది? ఎర్త్ ఏం చేస్తుంది? నిన్ను కిందకు లాగుతుంది. ఆ పొయిట్ ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆ పొయిట్ అంటే ఆ కవి, ఆ ఫీలింగ్ ఫుల్ఫిల్ అవుతాడు. ఆ ఆనంద క్షణం పార్షియల్గా ఉంటుంది, ఎందుకంటే పరిపూర్ణంగా లేదు, అసంపూర్ణంగా ఉంటుంది. కొంతమేరకు కొన్ని క్షణాల పాటు ఆ మ్యూజిషియన్ కూడా ఫీలింగ్, అబ్బా ఎంత అద్భుతం, గాల్లో తేలిపోతూ ఉంటాడు. కానీ మళ్ళీ తిరిగి భూమి మీదకే వచ్చేస్తాడు, ఎందుకంటే అది పూర్తిగా అవ్వలేదు. అలాగే ఇంకొక సంగీతజ్ఞుడు, ఆయన బెథోవెన్ ఆయన గురించి చెప్తున్నాడు. ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటాడు. ఆ బెథోవెన్ సంగీతంలో స్టేజ్ మీదకి వచ్చేసరికి ఫుల్గా డిఫరెంట్గా ఉంటాడు. ఆ బెథోవెన్ అనేది ఆ స్టేజ్ మీద ఒక గ్రూప్ని డైరెక్షన్ చేస్తూ ఉంటాడు. ఇతరుల సంగీత అంటే వాళ్ళ ఒక గ్రూప్ లాగా, ఒక దేవుళ్ళలాగా కనపడతాడు. కానీ మళ్ళా సాధారణంగా ఇట్ కుడ్ నాట్ బి సెడ్ దట్ హీ వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. అతనేమో ఆర్డినరీ మ్యాన్ కాదండి, స్టేజ్ మీద చూస్తే ఆర్డినరీ మ్యాన్ లాగా కనపడ్డాడు. అసలు అలా ఉండడు, సూపర్ మ్యాన్ లాగా ఉంటాడు, సూపర్ హ్యూమన్ బీయింగ్ అలా ఉంటాడు. అయితే అతను చూస్తే, అతను ఆ చేతులు పైకి ఎత్తినప్పుడు ఒక సూపర్ హ్యూమన్
అలా ఒక సూపర్ మ్యాన్ అలా చేతులు పైకెత్తినట్టుగా ఉంటాడు. ఎంతో అద్భుతంగా ఉంటాడు ఆ స్టేజ్ మీద. మళ్ళీ స్టేజ్ దిగి వచ్చాడా సాధారణమైన వ్యక్తిలాగా ఉంటాడు. మరి బుద్ధులు అడుక్కునే వాళ్ళలాగా ఉన్న మహాచక్రవర్తిలాగా నడక కానీ, నవ్వు కానీ, మాట కానీ మహాచక్రవర్తి మాటలాగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఎందుకంటే ఆయన ఇన్నర్ గ్రోత్ బాగా జరిగింది బుద్ధుడికి. వెరాజ్ బెథోవెన్ అనేది స్టేజ్ మీద మాత్రమే ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఉంటాడు. ఇది ఒక కవులు కానీ, సంగీతజ్ఞులు కానీ, గొప్ప గొప్ప ఆర్టిస్టులు కానీ, ఆ క్రియేటివ్ పీపుల్ అంతా కూడా టెన్షన్లో ఉంటారు. ఎందుకంటే వారు 2 types ఆఫ్ బీయింగ్, దే హ్యావ్ 2 types ఆఫ్ బీయింగ్. వారిలోనే 2 రకాలు. ఆర్డినరీ మ్యాన్ ఉన్నాడు, టెన్షన్ పడేవాడు, తను జీవించేవాడు. ఇంకొకడు భూమి మీద ఉండేవాడు. ఇంకొకడు పొయిట్స్లో ఉన్నాడు, మ్యూజిషియన్లో ఉన్నాడు, గ్రేట్ ఆర్టిస్ట్లో ఉన్నాడు. వాళ్ళు గ్రావిటీని అధిగమిస్తారు కొన్ని క్షణాల పాటు. అది ఈ భూలోకవాసులు కాదేమో అన్నట్టుంటారు. ఈ మానవాళికి సంబంధించిన వాళ్ళు కాదు అని అంటారు. అయితే వాళ్ళు ఒక బుద్ధుని ప్రపంచంలో నుంచి వచ్చారు. ఆ బుద్ధుని యొక్క ప్రపంచంలోంచి ఆ యొక్క నివాసం నుంచి వచ్చారు. అక్కడికి వెళ్ళి వచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ 2 points ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఈ పర్సనాలిటీ 2గా చీలిపోతుంది. మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో, ఇది ఏమిటి, ఆ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏంటి, అతను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, టెన్షన్ ఎందుకు పడుతున్నాడు, ఈ విషయాల గురించి మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సెల్ఫ్ యాక్చువలైజేషన్లో ఉన్నాం. మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.